అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్మార్ట్లెస్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మన టీత్కి సంబంధించినటువంటి హెల్త్ టిప్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ దంతాలు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా చిన్న ఏజ్లో కూడా ఒక 40-50 వచ్చేటప్పటికి ఈ తాలూకు సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఏంటి, ఎక్కడుంది ఈ ప్రాబ్లంకి కారణం ఏంటి అంటే మనం తినేటటువంటి ఫుడ్ కావచ్చు, మనం దంతాలని శుభ్రం చేసుకునే విధానం కావచ్చు. కాబట్టి మనం గమనించినట్లయితే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా వేప పుల్లను ఉపయోగించేవాళ్ళండి. నీమ్ ప్లాంట్ అంటాం. వేప పూలను ఉపయోగించేవాళ్ళు. మార్నింగ్ లేచిన వెంటనే వేప పూలతో చక్కగా వాళ్ళు వాళ్ళ యొక్క దంతాలని శుభ్రం చేసుకునేవాళ్ళు. ఎటువంటి దంత సమస్యలు, ఎటువంటి టీత్ ప్రాబ్లం కూడా ఉండేవి కాదు. నేచర్లో ఉన్నటువంటి ఈ మెడిసినల్ ప్లాంట్, ద బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ అండి నీమ్. ఈ నీమ్ ప్లాంట్లో, వేప చెట్లో నింబిన్ అనేటటువంటి ఒక చాలా మంచి ఆల్కలాయిడ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఈ వేప పుల్లతో దంతాలని శుభ్రం చేసుకున్నామో అందులో ఉన్నటువంటి ఆల్కలాయిడ్ ఆ దంతాల యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏవైతే ఉందో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసేస్తుంది. సో అలాగా మన దంతాలని మనం రక్షించుకోవచ్చు. కాబట్టి కొంతమందికి డైలీ ఆ వేప పుల్లలు సిటీల్లో ఉండే వాళ్ళకి దొరకకపోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఆ వేప పుల్లను ఉపయోగించండి. సో దంతాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డైలీ మనం ఇట్ ఈస్ బెటర్ టు క్లీన్ అవర్ టీత్ ట్వైస్ ఇన్ ఎ డే. ప్రతిరోజు కూడా మార్నింగ్, అలాగే పడుకోబోయడానికి ముందు మనం మన టీత్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొంచెం గోరువెచ్చనట్టు వాటర్లో కొంచెం సాల్ట్ కనుక వేసుకొని పడుకోబోయే ముందు చక్కగా ఆ వాటర్తో పుక్కిలించి మనం దంతాలని శుభ్రం చేసుకున్నట్లయితే దంతాలని మనం రక్షించుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు, హెల్త్ టిప్స్ పాటించటం వలన 40, 60, 70, 80 ఎంత ఏజ్ అయినా సరే చక్కగా మన దంతాలని మనం కాపాడుకోవచ్చు. ఎటువంటి ఎక్కడికి హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందరం అలా మన చుట్టూ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని గురించి తెలుసుకొని వాటిని ఉపయోగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.